హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 51. అసలు ఈసారి నామినేషన్స్ అయితే గనక లైవ్ మొత్తం చూసానండి. అంటే పాయింట్స్ ఏం చెప్పాలా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎంత కంటెంట్, ఎంత పాయింట్స్, అసలు ఎన్ని క్లాషెస్, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇన్ని అనిపించాయంటే అవైతే ఖచ్చితంగా ఒక వీడియోలతో అయితే అవ్వదండి. నేను 2 నామినేషన్స్ కలిపి తీసుకుంటాను. సో ఆల్రెడీ మాధురి గారు డైరెక్ట్ నామినేషన్ అయిపోయారు. సో అది ఒకటి పక్కన పెడితే మిగిలిన 6 వచ్చిన వైల్డ్ కార్డ్ ఆర్ ఎక్స్ హౌస్ మేట్స్ వాళ్ళు చేసిన నామినేషన్స్ గురించి మాట్లాడతానండి. సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఒక్క లైక్ అయితే అందించండి. చాలా కష్టపడుతున్నాను. అంటే నేను నా గురించే చేసుకున్నా, బట్ ఎంతో ప్యాషన్‌తో చేస్తున్నాను. దయచేసి వీడియోకైతే లైక్ ఇవ్వండి. మీకు దీనివల్లే రీచ్ అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే గనక మార్నింగ్ సాంగ్ అయింది. ఇంకా వీళ్ళందరికీ కూడా ఇలాగా సాయి అయితే గనక ఇమ్యూనిటీ పవర్ అయితే యూజ్ చేసుకున్నాడు తనది. ఎక్స్ హౌస్ మేట్స్ వస్తున్నారని ఇవి చెప్పిన తర్వాతే అడిగారు సాయినైతే. ప్రియా కూడా వచ్చినట్టుంది లోపలికి అప్పటికే. బట్ వీళ్ళైతే కనుక ఆశ్చర్యపోయారు అందరూ కూడా, వావ్ ఇదేంటి కొత్త కాన్సెప్ట్ అని చెప్పి. ఈవెన్ మనం కూడా నిన్న ప్రోమో చూసినప్పుడు ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియాలో వచ్చిన హల్చల్ అప్పటి నుంచి కూడా చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాం. ముఖ్యంగా అంటే ఎవరు ఏ పాయింట్స్ పెడతారు అన్నది పక్కన పెడితే శ్రీజ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. తనైతే గనక 100 కాదు 1000% ఫుల్ఫిల్ చేసిన పాయింట్ టు పాయింట్ తను హింట్స్ ఇచ్చేసారు అనుకోనివ్వండి. అందరికీ హింట్స్ వచ్చేసాయి. అది గత 4 వీక్స్ నుంచి 5 వీక్స్ నుంచి హింట్స్ వస్తూనే ఉన్నాయి. సో దాని గురించి అసలు మనం పట్టించుకోవద్దు. హింట్స్ వస్తున్నాయి ఇదని చెప్పి. ఎవరు ఆట గెలిచే వాళ్ళు ఉంటారు, లేదంటే లేదు. ఓన్లీ పిఆర్ హవాయే నడుస్తోంది కాబట్టి పిఆర్కే ఎలాగైనా ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. అది తనూజ అవనివ్వండి, లేకపోతే అంటే నేను స్ట్రైట్ అవే చెప్తున్నా, పిఆర్ ఉన్న వాళ్ళు తనూజ, సుమన్ శెట్టి, సంజన అండ్ ఇంకా కళ్యాణ్. ఇమాన్యుయల్ది మనకు తెలియదు, బయట నుంచి వచ్చినట్టు. సో వీళ్ళ నలుగురిది కూడా జరుగుతున్నట్టుగా, అంటే వాళ్ళది ఏ పాయింట్స్ పెట్టారు ఏంటో అన్నదే మాట్లాడదాము. బట్ బిగ్గెస్ట్ పిఆర్ ఉన్నది కూడా తనూజ అండ్ కొద్ది కళ్యాణ్దే అనిపిస్తోంది. కళ్యాణ్కి కొద్దిగా ఓటింగ్ అదర్ సైడ్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు బేస్డ్ ఆన్ హిస్ ప్రొఫెషన్. సో ఇది నేనైతే క్లియర్ అవుట్ చేద్దాం అనుకున్నాను. సో వాళ్ళు ఏం చేసినా కూడా, సుమన్ శెట్టి చూసారంటే కనుక వాళ్ళు ఏం చేసినా కూడా, వాళ్ళు ఏం చెయ్యకపోయినా కూడా వాళ్ళైతే హౌస్లో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా టాప్ 5 టాప్ విన్నర్ కూడా అయినా కూడా నేనైతే. బట్ నా ఒపీనియన్ ఏంటా అన్నది బేస్డ్ ఆన్ దేర్ గేమ్ కానీ వీళ్ళు పెట్టిన పాయింట్స్ గానే మాట్లాడతానండి. సో ఇది నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోయినా కూడా పర్వాలేదు థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. తెలుసుకుంటాను ఎందుకు నచ్చలేదు, ఏంటి తప్పుగా మాట్లాడాము, లేకపోతే ఏం పాయింట్స్ కవర్ చేయలేదని. ఓకే, ఇంకా అది పక్కన పెడితే కనుక ఫస్ట్ అయితే ప్రియా వచ్చారు. ప్రియా వస్తూనే కనుక లైవ్ ప్లస్ నేను చూసినంత వరకు చెప్తానండి. ఫస్ట్ అయితే కనుక కళ్యాణ్ అయితే అడుగుతుంది, ఎందుకు ఇలా చేసావు, కాస్త చూసుకుని ఆడుకో ఇదని చెప్పినట్టుగానే మొదలు పెడుతుంది. బట్ బిగ్ బాస్ చెప్తాడనమాట, ఒక డాగర్ అయితే గనక ఒకళ్ళకి డైరెక్ట్ నామినేట్ చెయ్యి, ఇంకో డాగర్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వు, వాళ్ళు ఇవ్వాలంటే కాదు ఎవరికైనా ఇంకోళ్ళకి ఇవ్వు, వాళ్ళు నామినేట్ చేస్తారు అని చెప్పారనమాట. సో ప్రియాకి వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ నామినేషన్ ఏమో సంజన గారిని చేశారండి. సంజన గారు నామినేషన్ నాకేమనిపించిందంటే 50% వ్యాలిడ్, 50% ఇన్వాలిడ్గా అనిపించింది. అంటే ఆమె ఎందుకు ఇన్వాలిడో చెప్తానండి. 50% ఆమె స్ట్రైట్ అవే ఏంటి మౌత్, ఆమె యొక్క లాంగ్వేజ్ వాట్ ఎవర్, అంటే ఆమె మాట్లాడే పదాలు కానీ లేకపోతే లూజ్ వర్డ్స్, ముఖ్యంగా రోడ్ రోలర్ గురించి, ఇంకా తొక్కలో కెప్టెన్ అన్న దాని గురించి మాట్లాడిన దానికి ఆబ్వియస్గా సంజన దగ్గర నో వర్డ్స్. ఆమె డిఫెండింగ్ చేసుకున్నా కూడా, ఆమె ఎంత చెప్పినా కూడా అది తప్పే. సో అందు గురించి ఆ 50%తో కవర్ చేశారు. ఎందుకంటే తను చెప్తుంది అనమాట, నా సైజు ఇలాగే ఉంది ఇదన్నా కూడా. బట్ క్లియర్గా అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఆమె సైజు ఎలా ఉన్నా కూడా ఆమె ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ అయితే చెయ్యకూడదు. సో అది పర్ఫెక్ట్ పాయింట్. సో దానివల్ల అది తను డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదనమాట.
సో ఇది పక్కన పెడితే ఇంకో 50% ఏంటి ఇన్వాలిడ్ నామినేషన్ చేశారు ప్రియా అంటే గనక బాండింగ్స్ అందరూ పెట్టుకుంటున్నారు, మీరు కళ్యాణ్ ఎందుకు నమ్మద్దని చెప్పారు, ఇమాన్యుయల్ అంటున్నారు అంటే గనక ఇక్కడ క్లియర్గా అయితే సంజన అయితే ఇచ్చి పడేసిందనే చెప్పాలండి. తన డిఫెండింగ్ అయితే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే తను చెప్తారనమాట, ఇమాన్యుయల్ అని చెప్పి నేను ఎప్పుడు అన్నాను, గేమ్ పరంగా ఎప్పుడు అనలేదు, నాకు నా బాబు చూసుకున్నప్పుడు లేదంటే నాకు ఫన్ గురించి ఇదన్నప్పుడు జరిగింది, వాళ్ళది బాండింగే, వాళ్ళు ఎవరు చెప్పినా ఎవరు కాదన్నా కూడా అది బాండింగే, నేను ఒప్పుకుంటాను. బట్ ఆమె చెప్పిన తీరు ఏంటంటే ఎక్కడా కూడా గేమ్లో డిస్టర్బెన్స్ అవ్వలేదు, గేమ్లో లాస్ అవ్వలేదు, ఇదని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం నేను ఎందుకు కళ్యాణ్ని నమ్మద్దు ఈ గేమ్స్లో వాటిల్లో అంటే కనుక, అంటే వీళ్ళు ఈ దొంగ టాస్క్లు అంతకుముందు దాంట్లో వచ్చినప్పుడు కళ్యాణ్ని నమ్మద్దని ఇమాన్యుయల్కి చెప్తుంది అనమాట. ఎందుకు అంటే అది ఓన్లీ తన వల్లే, ఏది నాట్ డాగర్ లాస్ట్ నామినేషన్లో టికెట్ తీసుకుని వాళ్ళకి నామినేట్ చేసేసారు కాబట్టి సంజన అని. సో ఆ విధంగా నువ్వు మోసపోకు, మళ్ళీ నమ్మి మోసపోకు అని చెప్తూడడం జరిగిందనమాట. సో అది వ్యాలిడ్ పాయింట్. తను తీసుకుని, ఒక్క నిమిషం అండి లైవ్లో ఏదో జరుగుతుంది, సో అక్కడికే కళ్ళు వెళ్తున్నాయి. సో పాయింట్స్ తీసుకున్న దాని ప్రకారం నువ్వు నమ్మద్దు, నా దగ్గర నామినేషన్ అని చెప్పి నాకు పొడిచినట్టుగానే ఏదైనా చేస్తాడు అన్న దాంట్లో సినారియోతో చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ నేను తొక్కలో కెప్టెన్ వీటికి నేను మాటలు అన్నాను, సారీ నేను లూజ్ వర్డ్స్ అయ్యాను కాబట్టి నేను సారీ అయితే చెప్తాను. ఇంకా తనూజ విషయానికి వచ్చేసరికి తనూజ పాయింట్ కూడా రైస్ చేస్తుంది అనమాట. వాళ్ళని నాన్న అన్నారు, మీది బాండింగ్ కాదా ఇదంటే క్లియర్గా చెప్తుంది, భరణి వాళ్ళ వల్లే వెళ్ళిపోయారని అన్నారు అని పాయింట్ రైస్ చేస్తే ప్రియా, భరణి వాళ్ళ వల్లే ఎందుకు వెళ్ళిపోయాడని నేను చెప్పలేదు, హోస్టే చెప్పారు, లేకపోతే బయట జనాలు చెప్పారు అనేది క్లియర్గా చెప్పారనమాట. అక్కడ క్లియర్గా అంటే ప్రియా ఏం చూసారా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ పాయింట్ పెట్టేటప్పుడు ఇక్కడ నాన్న బాండింగ్ ఇది క్లియర్గా భరణి గారు అవుట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తనూజ అండి, అది ఎవరు ఒప్పుకోపోయినాను. తర్వాత దివ్య వచ్చి ప్లస్ వీళ్ళిద్దరితోటి ఒక 40% ఉంటే కనుక భరణి సెల్ఫ్ అసాసినేషన్ ఆర్ సెల్ఫ్ దీన్ని అది అనాలిసిస్ తప్పు అయిపోయింది అనమాట. తను టాప్ 1లో పెట్టాను కాబట్టి నేను ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి అనుకోవడం అది పెద్ద మిస్టేక్ అయిపోయింది అనమాట. సో అది కాకుండా క్లియర్గా తను అనలైజ్ చేసుకుని మాట్లాడుకుని ఉంటే, ఆలోచించుకుని ఉంటే బాగా ఆడేవాడు, లేదని కాబట్టి ఇలా నామినేషన్లోకి వెళ్ళి తను ఇదే అవుట్ అయిపోయాడు అనమాట. అంతేగాని నాట్ బికాస్ ఆఫ్ సంజన నామినేట్ చేసినందుకు కాదు, లేదంటే వాళ్ళ బాండింగ్ ఇదిగా ఉండడం వల్ల కాదు. తను బాండింగ్స్ పెట్టుకుని గేమ్ ఆడడం మర్చిపోయాడు, లేకపోతే ఆపేశాడు కాబట్టే క్లియర్గా. అలాగే శ్రీజాని బెడ్ టాస్క్లో తోసేసి అది ఎందుకు తోసాడు, బికాస్ ఆఫ్ తనూజ బాండింగ్ వల్ల. తనూజ ఉండాలి కాబట్టే నేను తోస్తున్నానని చెప్పి, లేదంటే తనూజని తోసేస్తుందని తను ఒప్పుకున్నాడు నామినేషన్ ఆర్ వాట్ ఎవర్ అవుట్ ఆఫ్ ద హోమ్ అయినప్పుడు అనమాట. సో అది దాన్ని ఏమంటారు, దానివల్ల నేను తను వెళ్ళిపోయడం జరిగింది, కానీ అంతేగాని నా నామినేషన్ వల్ల వెళ్ళిపోయింది ఏమీ లేదు. సో ఇది క్లియర్గా మా బాండింగ్ ఎక్కడా కూడా, మా గేమ్కి ఎక్కడా కూడా ఇది అవ్వలేదు అని చెప్పి డిఫెండ్ అయితే చేసుకున్నారు. నాకైతే అది బాగా డిఫెండ్ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది అనమాట. క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడి చెప్పారు. ఎక్కడ కూడా కూల్నెస్ ఆర్ చిల్నెస్ ఆమె ఓవర్ ద బోర్డ్ ఎక్కడా అవ్వరండి. సంజనాతో ఇది ఒకటి ఉండి, అంతే ఆమెకి ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎదుటి వాళ్ళని మనం కూల్గా సమాధానం చెప్పినప్పుడల్లా ఎదుటి వాళ్ళు రెచ్చిపోతారు. సో అదే జరుగుతాయి కొన్ని విషయాల్లో. ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనుక బాగా సమాధానం అయితే చెప్పారు. నెక్స్ట్ ప్రియా వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్కి ఇస్తూ నువ్వు చేయాలనుకున్నవి చెయ్యి అని చెప్పి ఇవ్వడం, కానీ కళ్యాణ్ ఏమో రాముని చేశాడు. ఇక్కడ రాము ఏమో కళ్యాణ్ ఏమో బ్లండర్ చేసినట్టు అనిపించిందండి. ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు కూడా ఈ సేఫ్ నామినేషన్ వాట్ ఎవర్ సేఫ్ అంటే ఇక్కడ కళ్యాణ్ రాముని చెయ్యకూడదు అని కాదు. రాముకు చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు బాగా ఆడతావు కానీ ఈ ఆటలోకి వచ్చేసరికి నువ్వు 0తో ఉండిపోయావు అన్నది పాయింట్ వ్యాలిడే అయినా కూడా ఇక్కడ రాము చెప్పిన రీజనింగ్ కానీ లేకపోతే డిఫెండింగ్ కానీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ రెడ్ టీంలో ఉంటూ ఆడుతున్నప్పుడు బ్లూ టీం నుంచి మొత్తం అంతా డబ్బులంతా దొంగతనం జరిగి ఇటు వచ్చేసింది. బట్ మీ టీం మీద నాకు నమ్మకం లేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనిపించింది. అటు సైడ్కి వెళ్తే నెక్స్ట్ వచ్చే గేమ్స్లో ఏదైనా
ఛాన్స్ వస్తుంది లేకపోతే ఏదో అన్నది తను ఆలోచన చేసుకుని వెళ్ళాడు. అలాగే తను గౌరవ్ ఉన్నాడు, అప్పటికి గౌరవ్ తోటి నిఖిల్ తోటి కొద్దిగా బాండింగ్ ఏర్పడడం వల్ల తన దగ్గరికి వెళ్ళి నిఖిల్కి అయితే నేను ఇచ్చాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి నేను అనుకున్నాను అది అని చెప్పి క్లియర్గా అయితే డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకోటి కూడా మాట అంటాడు అనమాట, నేను కెప్టెన్సీ రాలేదు, నీకు ఇప్పుడు ఏమైంది, కెప్టెన్సీ రాలేదు కదా, కంటెండర్ అవ్వలేదు కదా అని క్వశ్చన్ రైజ్ చేస్తే, కంటెండర్ అయ్యి నువ్వేం చేసావు, నిన్ను ఫస్ట్ పీకేశారు అన్నది పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. నువ్వు నన్ను పోక్ చేస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ అన్నా కూడా అది తప్పు, ఎందుకంటే అక్కడ పోక్ చేయట్లేదు, తను క్లియర్గా అయితే పాయింట్ అయితే పెట్టినట్టుగా అనిపించింది. ఇక్కడైతే ఎప్పుడు కూడా తను చెప్పినట్టుగానే నాకు నచ్చలేదు, నువ్వు ఇలా కాకుండా వేరేగా ఆడాల్సింది అని చెప్పి చెప్తూ ఉంటాడు కదా కళ్యాణ్. సో ఆ పాయింట్స్ అనేది ఇప్పుడు కూడా ఇన్వాలిడేనండి. ఎదుటి వాళ్ళు గేమ్ ఎలా ఆడాలి అన్నది తనకి నచ్చలేదు అనడం వరకు ఓకే, కానీ ఇలా ఆడాల్సింది అన్నది పాయింట్ ఎప్పుడు ఉండదు అనమాట. సో నాకైతే గనక అక్కడ రాము బాగా డిఫెండ్ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. అంటే ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉంది, ఎందుకు నేను ఇలా చేశాను చేయాల్సి వచ్చింది అన్నది. తనకి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డబ్బులు ఎంతవరకు పెరిగాయి అంతవరకు పెరిగాయి, దాని తర్వాత సపోర్టే చేయగలము, ఇంకా అదే టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసుకుంటూ డబ్బులు నిఖిల్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకేమనిపించింది అంటే కళ్యాణ్ నిఖిల్కి ఇస్తున్నాడు అన్న కొద్దిగా ఫీల్ అయిన దాంట్లో చేసినట్టుగా అనిపించింది. సో అదే పాయింట్ మనం ఆల్రెడీ తను నిఖిల్కి ఎప్పుడు కూడా ఇది చేయకూడదు, సపోర్ట్ చేయకూడదు అని అంతకుముందు టాస్క్స్లో కూడా చూసాం కాబట్టి కళ్యాణ్ ఆ పర్సెప్షన్లో నుంచి వెళ్ళి రాముని అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ దాని ముందరే ఇంకా ఎక్స్ప్రెషన్స్ ప్రియా అయితే ఇస్తుంది, ఏంద్రా బాబు అన్నట్టు. ఎందుకంటే తను ఏది ఇమాన్యుయల్కో లేకపోతే తనూజకో, ఇమాన్యుయల్ కాకపోతే ఇంకా మంచి క్యాండిడేట్స్కి చేసి మంచి పాయింట్స్ పెడతాడేమో అనుకుంటే మళ్ళీ వెళ్ళి రాము లాంటి వాళ్ళకి ఇచ్చి ఆ పర్టికులర్ పాయింట్ కూడా ఇలాంటి పాయింట్స్ తుపాస్ పాయింట్లు పెట్టినట్టుగా అనిపించిందని ప్రియా ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైందనమాట. అదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనీష్ ఏంటో నాకు టు బి హానెస్ట్ విత్ యూ, మనీష్ స్టార్టింగ్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్, బట్ స్టార్టింగ్ చెప్పినవన్నీ కూడా ఎందుకు సామి నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా కళ్యాణ్కి ఇస్తూ నువ్వు విన్నర్, నీకు విన్నర్ కప్ ఇచ్చారు, నీకు ఏంటి నామినేషన్ చేయమని, ఎవరికి వెళ్ళి తనూజాకి చేయమని ఇచ్చాడు కదా, అలాంటి కప్పుని తీసుకుని వెళ్ళి ఎక్కడికో తీసుకుని పెట్టేశావు. ఇదని ఎందుకు అలా డైరెక్ట్ నామినేషన్? ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరూ వైల్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళు పెడతారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో అన్నప్పుడు మనీష్కి ఆ ఛాన్స్ వచ్చేదేమో, మనకు తెలియదు కదా ఇంకా. సో వచ్చినప్పుడు అది యూటిలైజ్ చేసుకోవడానికి లేకుండా నీకు కప్ ఇచ్చేస్తున్నావు అని డైరెక్ట్ తనకే చెప్తే అది ఒక రకమైన, అంటే నాకు అర్థం కాలేదు, అది హింట్ కూడా కాదు, ఏకంగా డైరెక్ట్ చెప్పడమే నువ్వే టాపర్లో ఉన్నావు అని చెప్పి. సో బట్ ఎలా ఆడతాడో చూడాలి ఇక మీదట. ఇంతవరకు అయితే కనుక ఆ పాయింట్ చెప్పి స్టార్ట్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు మనీష్ చేసిన దాంట్లో. బట్ దాని తర్వాత పెట్టిన పాయింట్స్ అయితే కరెక్ట్ అనమాట. నీకు అదేంటిది చీట్ ఇచ్చినప్పుడు వెళ్ళి నువ్వు తీసుకున్న దాని ప్రకారం 1 minute అండి. సో ఏదో పాయింట్ కట్ అయిపోయిందండి. సో కళ్యాణ్కి ఇస్తూ చెప్తాడనమాట, నీకు ఇచ్చిన చీట్ తీసుకుని వెళ్ళి ఎందుకు నామినేట్ చేయలేదు, ఎందుకు భయపడ్డావు, ప్లస్ నువ్వు చెప్పిన పాయింట్స్ కూడా సంజన గారిది అది వ్యాలిడే కాదు, నువ్వు తనూజాకి ఇస్తావన్న నమ్మకంతో ఇమాన్యుయల్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు, వెన్నుపోటే పొడిచావు. సో నీ ఆట ఇది కాదు అన్నట్టుగా అనిపించింది. నిన్ను మాధురి గారు డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసినా కూడా నువ్వు ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీగా, అంటే అక్కడ నామినేట్ చేసే పాయింట్స్ వచ్చినా కూడా రమ్యకి కానీ మాధురికి కానీ నువ్వు చేయలేదు అన్నది క్లియర్ అవుట్ చేశాడు. అట్ ద సేమ్ టైం తనూజాకి కూడా, అంటే తనకి చెప్తూ కూడా ఏం చెప్తాడంటే, నీకు ముద్దు మాటలు చెప్పి మందారం ఇది పెట్టే ముద్దు మందారం సీరియల్ గురించి అది చెప్పింది పాయింట్ అయితే పేలింది, బాగుంది. బట్ ఇంకా కొద్దిగా ఇంకా మంచి పాయింట్స్ శ్రీజ అలాగా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంటే ఇలాంటి డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు కాబట్టి. బట్ ఎనీవే అప్పటి వరకు కూడా ఒక 80% వరకు కవర్ అయితే చేశాడు, తను చెప్పాలనుకున్నవి చెప్పాడు అనమాట. సో ఇంకా తనూజాకి కూడా చెప్తారు, మీరు చేసే దీని గురించి ఇంకా కొద్దిగా చూసుకోండి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, మీరు మీ గేమ్ ప్లాన్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అన్నట్టుగా కూడా చెప్తారనమాట. సో అక్కడైతే కనుక క్లియర్గా అయితే కళ్యాణ్కి అయితే చెప్పినట్టు జరిగిందనమాట. ఇంకా దాని తర్వాత ఏమో తీసుకుని వెళ్ళి డాగర్ ఇమాన్యుయల్కి ఇస్తారు, ఇమాన్యుయల్ ఏమో తనూజాని చేస్తాడు. ఇది సేమ్ ఓల్డ్ కంటెంటేనండి. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్కి ఒక ఛాన్స్ వచ్చింది, సేఫ్ గేమ్ నుంచి బయటపడ్డాడు.
అట్లీస్ట్ తను నామినేషన్ చేస్తానన్నందుకు చేశాడు అన్నట్టు అనిపించింది. సేమ్ పాయింట్స్ ఆయిషా విషయంలో, ఆయిషాది ఇచ్చిన స్టోన్ తను అర్హురాలు కాదు అని మాతో డిస్కస్ చేసి మళ్ళీ అర్హురాలు అని చెప్పి నువ్వు అక్కడ విత్ ఇన్ 10 minutesలో మాట మార్చావు, సో అది నచ్చలేదు. ఇంకోటేమో రాము విషయంలో ఈ బొమ్మల టాస్క్ ఆడుతున్నప్పుడు రాముకి సపోర్ట్ చెయ్యొద్దు అన్న దాన్ని మళ్ళీ సపోర్ట్ చేశాను. ఇక్కడ ఒక్కటే కొద్దిగా ఇమాన్యుయల్ కొద్దిగా అటు ఇటు అయినట్టుగా అనిపించిందండి. ఇక్కడ తనుజ అంటుందనమాట, మీరు నాకు డబల్ టంగ్లా అనిపిస్తోంది, నువ్వు ఓకే అని చెప్తేనే ఇచ్చానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అని చెప్తే ఇవ్వడం అనేదే పెద్ద శుద్ధ తప్పు. సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ అప్పటికి ఉంది కాబట్టి అది చెప్పడం ఓకే అనుకున్నా కూడా. ఇంకోటి ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు అక్కడ ఇమాన్యుయల్ 2 మాట్లాడాడండి. ఒకటి ఏంటంటే ఎస్ నీ పని ఏదో చేసేసుకో ఏదో ఒకటి అన్నట్టుగా అన్నాడు. అది అప్పుడు సిచ్యువేషన్లో తను రాము గురించే మాట్లాడుతోంది, అంటే ఇమ్ముకే మాట్లాడుతోంది, మిగిలిన వాళ్ళందరూ రాముకి ఇద్దాం అని అంటున్నారు కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్ మీదే జరుగుతోంది కాబట్టి తను ఎస్ నువ్వు ఏదైనా చేసుకో అని సైకిల్ చేసినప్పుడు తను చేశాడు. బట్ క్లియర్గా అయితే రాముకి ఇచ్చేయి అని చెప్పలేదన్నమాట. లైట్ తీసుకో అని చెప్పినట్టుగా అనిపించింది. సో అదే విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అడుగుతాడు నిజంగానే, రాముకి ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇంకా ఎందుకు ఫైట్ చేయలేదు అన్నట్టుగా అనమాట. ఇంకేముందిలే గొడవ అయిపోయింది కదా అని చెప్పి తనూజ కూడా సమాధానం అయితే చెప్తుంది. ఇది నాకు బాగా గుర్తుంది, అంటే బోత్ సైకిల్ చేసింది ఉంది, తను క్వశ్చన్ అడిగింది కూడా ఉందనమాట. కాకపోతే అక్కడ ఇమాన్యుయల్ మనసులోనే ఏదో తనే చెప్పాలన్నమాట ఏది వ్యాలిడ్ అన్నది. రెండు అడిగాడు, అంటే 2 పార్ట్స్ తీసుకున్నాడు అనమాట. సో అదొక్కటే 50% తింది తప్పు, 50% తింది రైట్ అన్నట్టు అనిపించి మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్ పాయింట్స్, అందులో ఏమీ తప్పు లేదన్నమాట. ఇంకో థర్డ్ పాయింట్ వచ్చేసి వాటర్ టాస్క్లో కానీ బెడ్ టాస్క్లో కానీ నేను సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేయలేదు అన్నావు, అది చాలా తప్పు. ఎందుకంటే నీకు ఒకళ్ళు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయలేదు అన్నావు. ఇది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు 7th వీక్ వరకు ఇప్పుడు కూడా ఈ నామినేషన్ తర్వాత కూడా లైవ్లో కనుక చూసినట్టయితే కనుక ఫస్ట్ నుంచి చేస్తున్న మిస్టేక్ తనూజ ఇదేనండి. తనకి ఏమి సపోర్ట్ లేదని చెప్పి కూర్చుని ఏడవడం అనమాట. అంతకన్నా ఇంకో దరిద్రమైన పాయింట్ లేదని నా ఉద్దేశం. ఎందుకంటే తనకి ప్రతి సపోర్ట్ లభిస్తుంది, ప్రతి సపోర్ట్ తోటి ఆడుతుంది, ఆడిన తర్వాత లేదు అంటుంది అనమాట. సో ఖచ్చితంగా అది రాంగ్ థింగ్ అనమాట. సో దాని గురించే చెప్పాడు, నాకు నేనేమి చేయలేదు, నీకు అంతా భరణి అన్నయ్య చేశాడు, లేకపోతే నేను ఒకసారి చేశానంటావు, ఒకసారి చేయలేదంటావు. సో ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా కూడా నువ్వు సేఫ్ కాదు, లేకపోతే మాట మారుస్తున్నట్టుగా అనిపించదని డిఫెండ్ అయితే తనుజ ట్రై చేసింది. కానీ ఆ ఒక్క రాము పాయింట్లో తప్పితే మిగతావన్నీ కూడా ఏం చెప్పినా కూడా అక్కడ తను అయితే మిస్టేకే చేశారండి తనుజ సైడ్ నుంచి. ఎందుకంటే తను ఎప్పుడు కూడా నువ్వు ఒకళ్ళని సపోర్ట్ చేసావు అంటుంది, ఒకసారి అయితే కనుక సపోర్ట్ చేయలేదని అంటుంది అనమాట. సో అలాగా తనూజకైతే ఒక నామినేషన్ అయితే జరిగిందండి. ఇది ఇక్కడికి ఆపేస్తున్నాను ఈ వీడియో, ఈ పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 మిగిలిన నామినేషన్స్ గురించి మీతో మాట్లాడతారండి. మళ్ళీ వస్తా, బాయ్.